వాణి శర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ శ్రీ విశ్వనాథస్వామి విశాలాక్షి స్వరూపానికి నమస్కరిస్తూ వేదమునందు ఇతర ప్రామాణిక గ్రంథములందున్న రుద్రుని యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రధానమైన అంశం. దీనికి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర అనువాక మంత్రాలను మనం ప్రస్తావన చేస్తున్నప్పటికీ ఇతర గ్రంథములను కూడా మనం పరామర్శ చేసుకుంటూ మహాభారతం కానీ ఇతర సంహితా గ్రంథాలు వీటిని కూడా మేళవిస్తూ రుద్ర తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు రుద్రుడు అంటే ఏమిటి, ఎన్ని స్వరూపాలతో లోకాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు, సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మనే రుద్ర శబ్దంతో మనం కీర్తిస్తున్నాం. అటువంటి రుద్రుడు వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్న వైనం. ఏకరుద్ర అనేక రుద్రాహ. ఏకరుద్రుడు ఆయనే, అనేక రుద్రుడు ఆయనే. ఏకో రుద్ర అని శాస్త్రం చెప్తున్నది. ఏకమైన రుద్రుడు అంటే పరమాత్మ, అనేక రుద్రులు అంటే జగత్ని నిర్వహించేటువంటి స్వరూపాలు. స్వామి యొక్క వివిధములైన శక్తులే అనేక రకాలుగా ఉన్నాయి. ఈ శక్తులు ఎలా ఉన్నాయంటే 3 విధములుగా అని చెప్తున్నారు. త్రేధ, నిన్న మన అష్టధ, ఏకాదశధ గుర్తున్నది కదా. 8 విధాలుగా 11 విధాలుగా అన్నాం. త్రేధ 3 విధాలుగా అని కూడా శాస్త్రం చెప్తున్నది. అయితే రుద్రం గురించి ఎంత విస్తారమైన వాంగ్మయం ఉందో మనం ఆశ్చర్యపోతాం వెతికితే. కానీ రుద్రుడి గురించి చెప్పాలంటే అనంతం. ఎంత అనంతం అంటే సరస్వతీదేవి భూమినే పత్రంగా తీసుకుని సముద్రంలో కాటుకు కొండ పెట్టి సిరా చేసి రాస్తే కల్పాల కాలం రాసినా నీ గురించి పరిపూర్ణంగా చెప్పలేదయ్యా అన్నాడు మహానుభావుడు పుష్పదంతుడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే వర్ణించాడు కదా. లిఖత ఎది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి. సరస్వతీదేవి రాస్తేనే పూర్తి కాదుట. అలాంటిది రుద్ర మహిమ అనంతమైనటువంటిది. రుద్ర వాంగ్మయం చాలా విశేషంగా ఉన్నది. రుద్రం యొక్క 11 అనువాకాల యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పురాణములయందు అనేక విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. నిన్న మనం చెప్పుకున్న మహాభారతంలోనే ద్రోణ పర్వం, అశ్వమేధ పర్వం ప్రధానంగా చెప్తూ మిగిలిన అనేక పర్వాలు అనుశాసనిక పర్వంలో కూడా రుద్రవైభవం చెప్పబడింది. రుద్రవైభవం అన్న శివవైభవం అన్న ఒకటే. మరి శివపురాణంలో రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత అని సంహితలు ఉన్నాయి భాగములుగా. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం, మనకు శివానందలహరి, సౌందర్యలహరి ఇత్యాదులు ఎలా ఉన్నాయో అలాగే దీర్ఘమైనటువంటి వృత్తములతో రుద్ర అర్థ వ్యాఖ్యానము చేస్తూ 215 శ్లోకాల మహాగ్రంథం ఉంది. ఎందుకంటే రాసినవాడు కవి పండితుడు కాదు, కవులకు కవి పండితులకు పండితుడైన సుబ్రహ్మణ్య స్వామి రచించాడు. ఆయన అందులో ఒక మాట అంటున్నాడు ఆయన. 215 శ్లోకాల అద్భుతమైన గ్రంథం. ఇది ఎవరికి చేశారంటే సాక్షాత్ విశ్వేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడు చేశాడు. అప్పుడు శివుడు సంతోషించి దీన్ని ఎవరు పఠనం చేస్తారో వారిని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను అన్నారు. ఇది రుద్రార్థ బోధక స్తుతి అంటారు దీన్ని. అంటే రుద్ర మంత్రాలకి వ్యాఖ్యానం ఈ శ్లోకములు. కొంతమంది చూస్తే దీనికంటే మంత్రమే సులభంగా అర్థమవుతుంది అంటారు. అలాంటి వ్యాఖ్యానం శ్లోకములు అంత పటిష్టంగా ఉంటాయి. నేను 215 చెప్పట్లేదు, కానీ ఏదో సందర్భానికి అనుగుణంగా
మనం చెప్పుకున్న భాష్యములకి ఏ ప్రమాణములు ఉన్నాయో ఆ ప్రమాణములు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఒక రుద్రుడు అనేక రుద్రుడు అవడాన్ని ఏకస్సన్నపి కార్యకారణ చిదాకారైస్త్రిభిర్యోష్టధా త్రేధా కేవలమేకధా చ నిఖిలం విశ్వంచరంచాచరం స్వాతంత్ర్యేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్నంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. ఇది ఒక శ్లోకం అండి. ఏకస్సన్నపి అంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఎంతోమంది లేరు కనుకనే వేదము కూడా పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది. చాలామంది అంటుంటారు దేవుడు ఒక్కడే, హిందువులకు మాత్రం అనేక మంది దేవుళ్ళని. వాళ్ళని మనం మూర్ఖులు అనాలి. వాళ్ళ హిందూ మతం ఏమర్థమైందండి? హిందూ ధర్మంలో భగవంతుడు ఒక్కడే అని ఘంటాపథంగా చాటి చెప్తూనే ఉన్నారు. అది ఏకో రుద్ర న ద్వితీయాయతస్థు వేదవాక్యం. ఇది ఏకో రుద్ర 2-3 చోట్ల వస్తుంది. యజుర్వేదంలో వస్తున్నది, అధర్వేదంలో కూడా ఈ మంత్రం వస్తున్నది, ఇక సామవేదంలో కూడా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఏకో నారాయణ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఒకడే దేవుడు, ఉన్నవాడు ఒక్కడే. ఎక్కడున్నాడు? సర్వభూతేషు. అది దేవుడు ఒక్కడే ఉన్నాడంటే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే పరలోకమునందు ఉన్నాడు అంటారు. మనమంటాం ఒకడే దేవుడు అందరిలో ఉన్నాడు అంటాం. అది తేడా అండి భారతీయ సంస్కృతి. ఎందుకంటే భగవంతుడికి ఒక లోకం కాదు, అన్ని లోకాలు భగవంతుడే. ఆ దృష్టి ఇంకా విశాలమైన దృష్టి సనాతన ధర్మం అందిస్తున్నది. ఇది ఒక వైజ్ఞానికమైన సత్యం కనుక దీనికి వేదాంతం అని పేరు పెట్టారు. వేదాంతం అంటే ఏమిటో కాదు, ఒక వైజ్ఞానిక సత్యం. తెలుసుకో, విజ్ఞానంతో కూడిన సత్యాన్ని మనం వేదాంతం అంటున్నాం. సైన్స్ అర్థం అవడం ఎంత కష్టమో, సైన్స్ కంటే గొప్పదైన వేదాంతం కూడా అర్థం అవడం మహా కష్టం. అందుకే కష్టమైనా తెలుసుకోవలసింది అదే. అది తెలుసుకుంటే కానీ ముక్తి లేదు కనుక దాన్ని చెప్తున్నాం. కనుక మన శాస్త్రమన్నీ ఒకే దైవాన్ని చెప్తున్నాం. ఏకో దేవ, ఒకడే దేవుడు. దేవుడు అనగానే మళ్ళీ ఒక రూపం కాదు. దేవ అంటే స్వయం ప్రకాశ, ఇది అర్థం. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశ. ఆయన చేత ప్రకాశింపబడేవే అన్నీ. ఆయన ఎవరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు. ఆయన వల్ల మనందరం ప్రకాశిస్తున్నాం. ప్రకాశం అంటే చైతన్యం. కానీ సర్వ జగత్తులో ఆయన వ్యాపించి ఉన్నాడు గనుక జగన్ నిర్వహణ జరుగుతుంది. సర్వజగత్తు అంటే మళ్ళీ అర్థం ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. సర్వజగత్తు అంటే ఏంటండి? మీరు చూస్తున్న భూమి, కనబడే నక్షత్రాలు ఇవేనా? వీటిలో మనం చూడలేని సూక్ష్మ ప్రపంచం చాలా ఉన్నది. అందులో ఎందరు దేవతలు ఉన్నారో, ఆ దేవతలు ఎంతెంతమంది ఈ లోకాన్ని నిర్వహిస్తున్నారో మనకు ప్రకృతి శక్తులు తెలుసు. ప్రకృతి శక్తులు నియమించేవాళ్ళు దేవతలు. ఆ దేవతలందరికీ ఆ దైవత్వం అనే శక్తి ఇచ్చినవాడు ఆయన. అందుకే దేవతల్లో దైవత్వంగా ఎవడున్నాడో వాడు దేవ అని చెప్పబడుతున్నాడు. ఇదే మన రుద్రమంత్రంలో ప్రథమ దైవ్య భిషక్ అనే మంత్రంలో చెప్పుకున్న దైవ్య. దైవ్య అంటే దేవానామపి అంతర్యామి. దేవతలకు కూడా అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నవాడు కూర్చుని ఒక చోట చూస్తూ ఉంటాడంటే కాదు, సర్వేంద్రియములకు ప్రాణ బుద్ధి ఇంద్రియ దేహాదులకు శక్తినిచ్చేవాడు ఆయన. ఆయన వల్ల వ్యవహరింపబడుతున్నాయి. అలా ఉన్నట్ట. మరి కనబడట్లేదయ్యా అంటే మరొక మాట చెప్తోంది ఉపనిషత్తు, సర్వభూతేషు గూఢ. అద్భుతమైన మాట. ఉన్నవాడు ఒకడే దేవుడు, సర్వభూతముల యందు గూఢముగా ఉన్నాడు. గూఢముగా అంటే ప్రకటముగా కానిది అని అర్థం. ఇక్కడ పదార్థాలైతే కనబడతాయి, పరమార్థం కనబడదు. కనుక పదార్థాలు అనేకం ఉంటాయి, పరమార్థం ఒక్కటి ఉంటుంది. పరమార్థం వ్యాపిస్తేనే పదార్థం పనిచేసేది. ఆ పరమార్థ స్వరూపుడు రుద్రుడు ఒక్కడే అయినప్పటికీ అన్నారు చూడండి. ఏకరుద్ర అని చెప్తూనే ఒక్కడే అయినప్పటికీ అనేకములుగా అయి విశ్వం నడుపుతున్నాడు. కనుక అనేకములుగా పరమేశ్వరుని దర్శిస్తాం. అనేకముగా ఉన్నప్పటికీ ఏకమే అనే సత్యం మనం తెలుసుకుంటాం. అది హిందూ ధర్మంలో ఉన్న గొప్పతండి. అందుకే అనేక మంది దేవుళ్ళు మనం చెప్తాం. అనేక మంది దేవుళ్ళు అన్నప్పుడు దేవశబ్దం అందరికీ వాడారు కదా. ఇంతమంది దేవతలు అంటే అందరూ దేవతలే కదా. ఆ దేవతల్లో దైవత్వం ఏది ఉందో అది ఈశ్వరుడు. కనుక ఒకే ఈశ్వరుడు అనేక దేవతలుగా ఉన్నాడు కనుక ఆ విషయ విజ్ఞానమే ఒకే రుద్రుడు అనేక రుద్రుడుగా ప్రకాశిస్తున్నారని చెప్తూ ఏకస్సన్నపి ఒకడే అయినప్పటికీ కార్యకారణ. ఈ సృష్టి అనే కార్యం ఒకటి ఉంది, దానికి కారణం ఒకటి ఉంది. ఈ కార్యకారణముల చేత తనదైన చిచ్చక్తితో అనేక ఆకారములు ధరిస్తున్నాడు. దేనితో ధరిస్తున్నాడు? చిచ్చక్తి. ఇది చాలా విశేషమని. ఇక్కడ శక్తితో రూపాలు ధరిస్తాడు. శక్తి లేనిది ఎవడు ఏమీ చేయలేడు. శక్తి మనం తయారు చేయలేం. శక్తి ఈశ్వరునిది. ఆ శక్తి ఆయనకి స్వాభావికం అన్నారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచాని మళ్ళీ ఉపనిషద్వాక్యం. పరా అస్య శక్తి. అస్య అంటే పరమేశ్వరస్య శక్తి పరా. పరా అంటే సర్వోత్కృష్టము. అది ఆయనకి స్వాభావికి, స్వభావ సిద్ధమైనది. అది అనేక రూపాలతున్నది. శక్తి ఒకటే కానీ అనేక రూపాలతున్నది. ఎలాగా? ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, బల ఇత్యాది రూపములుతున్నది. బలం లేదా అండి? బలం లేకపోతే ఇక్కడ కూర్చోగలమా? లేదండి. వింటే నిద్ర వస్తుందంటే దానికో బలం కావాలి.
సృష్టిలో ప్రతిదానికి బలం కావాలండి. దేవతలు బలంతోనే పనిచేస్తున్నారు. బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. అది తత్వదృష్టి అంతే. భగవంతుడు ఎక్కడున్నాడు రా అనడానికి నీకో బలం కావాలి, అంతటా ఉన్నాడని చెప్పడానికి నాకు బలం కావాలి. నీలో నాలో కూడా బలంగా ఉన్నవాడెవడు, వాడే భగవంతుడు అని చెప్పారండి. భగవంతుడికి అంత నిర్వచనం చెప్పాడు ఇక్కడ. అలాంటి భగవంతుడు బలస్వరూపుడు. అందుకే బలాయచ ఉగ్రాయచ మంత్రంలో వస్తుంది. మహాబలుడు ఆయన, శివుడికి మించిన బలవంతుడు లేడు, సర్వశక్తిమంతుడు. అందుకే బలం, ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, జ్ఞానము బలము క్రియ ఇన్ని రూపములు ఉన్నదో ఒకే శక్తి, అది చిచ్చక్తి అన్నారు. దానికి ఆ చిచ్చక్తిని మనం అమ్మవారుగా ఆరాధన చేస్తున్నాం. అది ఆయన యొక్క శక్తి. కానీ అమ్మవారన్నా ఆయనే, అయ్యవారన్నా అమ్మగారే. కానీ వాళ్ళు ఉభయలకి భేదం లేదని చెప్తూ ఏకస్సన్ అపి, ఒక్కడే అయినప్పటికీ కార్యకారణ చిదాకారై త్రిభి, ఆయన మూడుగా అయ్యాడు. త్రేధ, మూడుగా అయ్యాడు. మూడుగా అంటే సృష్టి స్థితి లయల కోసం బ్రహ్మ విష్ణు రుద్రుడనే మూడు రూపములు ఆయనవే. ఇది ఇక్కడ ఒక విషయం. బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒక రుద్రుడు ఉన్నాడు కదండి. మనం చెప్తున్న రుద్రుడు ముగ్గురులో ఒకడా? ఇది కూడా ప్రశ్న వేయాలి. ఇది ఒక అద్భుతమైన మాట. విష్ణువుని స్తుతిస్తూ గజేంద్రుడు ఒక మాట అంటాడు, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఎవ్వనిచే జనించు అంటే బ్రహ్మ, ఎవ్వని యందు ఉండు అంటే విష్ణువు, ఎవ్వని యందు డిందు అంటే రుద్రుడు. ఈ ముగ్గురు అయిన విష్ణువుని నేను శరణ పెడుతున్నాను అన్నాడు ఆయన. అంటే విష్ణువు అంటే ముగ్గురులో ఒక్కడా? ముగ్గురు ఒక్కడా అంటే ముగ్గురులో ఒకడుగా మనం వ్యవహరిస్తున్నా ఒకడే ముగ్గురు అయ్యారు కనుక అందులో ఎవరినన్నా ముగ్గురిని కలిపన్నట్లే. ఈ స్పృహ మనకుంటే తరించిపోతాం. ఆ స్పృహ కలిగించేదే రుద్ర విజ్ఞానం. అందుకే ఇక్కడ ఒకే రుద్రుడు మూడు రూపములుగా వచ్చాడు, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు. ఇక్కడ రుద్రుడు అంటే మనకు ఉన్న అభిప్రాయం ఏమిటి? సర్వం నాశనం చేస్తాడు, లయకారకుడు కదా. కాదురా మర్రో అని మనం చెప్పుకున్నాం. ఆయన నాశనకారకుడు కాదు, పూర్ణకారకుడు, పూర్తికారకుడు. అందుకే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇది ప్రపంచానికి ఇది వేద హృదయం అని చెప్పవలసిన అవసరం ఉందండి. పరిపూర్ణమైన పరబ్రహ్మం అన్నారు, తెలుసుకోవాలి. బ్రహ్మ విష్ణు రుద్రుల మధ్య ఎప్పుడూ భేదం చూపించకూడదు, అందులో సందేహం లేదు. ముగ్గురు ఒకటే అనే జ్ఞానంతో ఎవడు విష్ణువునైనా శివునైనా ఉపాసన చేస్తాడో వాడికి మాత్రమే ముక్తి ఉంటుంది. ఎంతవరకు భేద దృష్టి ఉంటుందో అంతవరకు ముక్తి ఉండదు. అభేద దర్శనం జ్ఞానం అని శాస్త్రం చెప్తుంది. అది ఎప్పుడు మనసులో పెట్టుకుని పురాణ కథలు చూడాలండి. ఒక చోట విష్ణువు ఎక్కువలా, ఇంకో చోట రుద్రుడు ఎక్కువలా కనబడుతుంటాడు. విష్ణు భక్తులకి ఆ రుద్ర సంబంధమైన పారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది. అలాగే శివభక్తులకి విష్ణుపారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది. తెలిసిన వాడికి బాధే లేదు. ఇప్పుడు మళ్ళీ విష్ణువు గురించి చెప్పంటే ఇంత చెప్పగలం. ఎందుకంటే వ్యాస హృదయం మనకు అర్థం కలగాలి. ఒకడే ఇన్ని అయ్యాడు కనుక. విష్ణువు అనేది శివుని పేర్లలో ఒకటి, అలాగే శివ అనేది విష్ణువు పేర్లలో ఒకటి. ఇక్కడ మీరు అందరూ విష్ణు శాస్త్రం చదివేవాళ్ళే కదా. ఒక విష్ణు భక్తుడు అనుకుని ఒక ఆయన అన్నాడు, ఎవరు శివ శబ్దం పలికితే అమ్మ పలకూడదు అన్నాడు ఆయన. మరి మీరు విష్ణు శాస్త్రం చదువుతామంటే చదువుతామన్నారు. అందులో ఎన్ని మార్లు వస్తుందో శివ శబ్దం. సర్వశర్వ శివస్థానుర్భూతాది నిరవ్యయ రుద్రో బహుశిరా బభ్రుహు. ఆ నామాల గురించి ఏమంటారండి? క్షేమకృత్ శివ. విష్ణు సహస్రంలో శివనామం లేకుండా వెళ్ళలేదు. అలాగే శివసహస్రంలో విష్ణునామాలు ఉంటాయి. ఇది మనకి భారతంలో భారతంలో చివరికి ఖిలభాగం అని హరివంశం ఉంటుంది. అందులో కృష్ణ పరమాత్మ బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి కేదారానికి వెళ్ళి అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడు. వెళ్ళి శివారాధన చేస్తాడు ఆయన. ఆ చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక మాట అంటాడు, నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటయ్యా, నీకు నాకు వేరుంటేనా? కానీ అవతరించేవి గనక లోకానికి ఆదర్శం చూపించడం కోసం నువ్వు తపస్సును ఆచరించావు. అసలు నా నామాలన్నీ నీవి, నీ నామాలన్నీ నావి అంటాడు శివుడు. ఇది భారతంలో ఉన్న వాక్యం. ఇక్కడ అంటే రుద్ర సంబంధమైన నామాలన్నీ ఎవరివి? విష్ణువే. అందుకే రుద్రానికి దేవత ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. ఇక్కడ అనేక మంది రుద్రం చదివే పండితులు కూడా ఉన్నారు కనుక ముందు న్యాసం చెప్పుకుంటారు. ఎప్పుడైనా మంత్రానికి ఛందస్సు, ఋషి, దేవత ఈ మూడు చాలా ప్రధానం. ఈ మూడు తెలియకుండా మంత్రములు కొన్ని మంత్రాల జోలికి వెళ్ళకూడదు. అయితే కొన్ని మంత్రాలు గురువు ఆ మూడు చెప్పకుండా ఇస్తాడు. గురువుకు తెలిసి ఎలా ఇవ్వాలో ఆ మంత్రములు తీరువేరు. కానీ వేద మంత్రముల్లో ప్రతిదానికి ఋషి, ఛందస్సు, దేవత మూడు తెలుసుకోవాలి.
దీనికి ఎవరయ్యా ఋషి అంటే వామదేవ ఋషి. మొత్తం రుద్ర నమకమంత రాశికి వామదేవుడు ఋషి. ఛందస్సు వివిధ ఛందస్సులు ఇందులో ఉన్నాయి. అనుష్టుప్పు ఇత్యాది ఛందస్సులు చాలా ఉన్నాయి. దేవత ఎవరయ్యా అంటే చెప్తున్నాడు, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత. కానీ రుద్రమంత్రానికి దేవత ఎవరు అంటే సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు ఎవరున్నాడో ఆయన రుద్రుడు. ఆయన ఈ మంత్రానికి దేవత. అంటే రుద్రుడు ఎవరిక్కడ? సంకర్షణుడు, ఆదిత్యుడు, అయిన రుద్రుడు. సంకర్షణ నామం ఎక్కడొస్తుందండి? మీకు తెలియక కాదు, చెప్పండి. విష్ణువు నామాల్లో ఒకటి. సరిగ్గా మనకి కేశవ నారాయణ మాధవ గోవింద నామాల్లో సంకర్షణాయ నమః అంటున్నాం. సంకర్షణుడు ఎక్కడున్నాడు? ఆయన ఆదిత్య, ఆదిత్య మండలంలో ఉన్నాడు. కానీ రుద్రుడు ఎక్కడున్నా అంటే మనల్ని చూస్తూ ఆదిత్య మండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఆదిత్య మండలం అంతర్వర్తి అనేటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే సనాతన ధర్మం అంతా మీరు ఏ రూపంలో పరమాత్మను ఉపాసించినా అతన్ని సూర్యమండలం ద్వారానే ఆరాధించాలో నియమం చెప్తుందండి ఇక్కడ. అది మరువద్దు. అందుకే గాయత్రి సర్వదేవతాత్మిక. ఇక్కడ గాయత్రి జపానుష్ఠాన పరులైన శ్రోత్రియులు కూడా ఉన్నారు కనుక వారికి తెలుసు గాయత్రి చేసేటప్పుడు బ్రహ్మాత్మనే తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవస్య రుద్రాత్మనే అంటున్నారు. త్రిమూర్త్యాత్మకం. అసలు త్రిమూర్త్యాత్మకం కాని వస్తువు లేదండి జగత్తంతా. అంటే ప్రతిదీ కొంతకాలం పుడుతుంది, ఉంటుంది, పోతుంది. మూడు ఉన్నాయా లేదా? ఈ మూడు అవస్థలు లేనిదేది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి చోట మూడు అవస్థలు ఉన్నాయి. అంటే పరమేశ్వర శక్తి ప్రతి అణువులోనూ మూడు విధాలుగా పనిచేస్తుంది. ఆ మూడింటినే బ్రహ్మ విష్ణు రుద్రులు అంటున్నాం, తెలుసుకోవాలి. ఈ మూడు కలిపి ఒకటే తప్ప మూడు వేరు కాదు. మూడు కలిపి ఒకటే గనక మూడు పనులు చేస్తున్నవాడు ఒక్కడు. కనుక మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు ఒకటే అని స్పృహతో మనం ఆరాధన చేయాలి. అయితే ఒక జీవుడికి ఒక ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది. అందులో ఏ స్వరూపాన్ని మీరు చూసినా అతన్ని మూడుగా భావించి చేయాలి. ఇక్కడ అతడే ఈ మూడు అని స్పృహతో చేయాలి. అందుకే విష్ణు ఉపాసన చేసేటప్పుడు నారాయణాద్ బ్రహ్మాజాయతే నారాయణాద్ రుద్రోజాయతే అంటున్నారు ఇక్కడ. అంటే నారాయణుడు ఇవన్నీ. అదే శివుని గురించి చెప్పేటప్పుడు అదే విషయం మనం ప్రస్తావన చేస్తున్నాం. శివుడు అంటే మూడు కలిపే. అందుకే మూడింటి రూపంతో మనం చూస్తున్నాం. కనుక ఆ రుద్రుడి మూడయ్యాడు. ఇది రుద్రుడిని ఎందుకు పరిపూర్ణం అన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టి స్థితి లయ అని మూడు చేసినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర అని వ్యవహరిస్తున్నాం, అవునా లేదా? అయితే లయ గురించి కొంచెం ఆలోచిద్దాం. లయం అంటే నాశనం కాదు అని చెప్పుకున్నాం. లీనమే లయ. ఒక మంచి సంగీతం పాడుతూ ఉంటే కూర్చునే వాళ్ళు క్రమంగా అన్ని మర్చిపోయి లయమైపోతారు. ఈ లయం అవ్వడం కోసమే ఏదైనా చేయాలండి. ఇప్పుడు మీరు ప్రవచనం విన్నా ప్రవచనం లయమైతేనే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఏదైనా లయమైతే కానీ ఆనందం లభించదు. ఒక సంగీతాన్నైనా వింటూ మనం బాహ్యం మర్చిపోయి అందులో ఉన్నటువంటి రసాల్లో లయమైతేనే అనుభూతిని పూర్తిగా పొందగలం. పై వాళ్ళకి ఏం తెలుస్తుంది? లయం అది జరగాలి. లీనమగుట, లీనమైపోయానండి అందులో అంటారు. లీనమన్నా లయమన్నా ఒకటేనండి. ఇక్కడ లీనమైపోవాలి. ఆ లీనంలో ఒక పరిపూర్ణత ఉంది. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉపమానంతో మనం చెప్పుకోవచ్చు. ఒక సముద్రంలోంచి ఒక పెద్ద కెరటం లేచింది అంటే సృష్టి. కొంతసేపు ఉంది, ఇది స్థితి. తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది, ఇది లయ. సృష్టి స్థితి లయ ఒక కెరటంలో మీరు చూశారు. ఇందులో కెరటం కనబడినప్పుడే మీరు సృష్టి స్థితి అని మాట్లాడుతున్నారు, అవునా లేదా? కెరటం లేచిందండి సృష్టి, కొంతసేపు ఉందండి స్థితి, తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. అంటే కెరటం నశించిపోయిందా? లయించింది. లయించినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సముద్రమే. అంటే సృష్టికి ముందు ఏ స్థితి ఉందో అఖండ సముద్ర స్థితి ఉంది. సృష్టికి ముందు అఖండ సముద్ర స్థితి నుంచి కెరటం అనే సృష్టి జరిగి నిలిచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అనంతమైన సముద్ర స్థితికే వెళ్ళింది కదా. కనుక తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయ స్థితిలో ఏది సృష్టికి పూర్వం ఉందో పరమాత్మ స్థితిలో లయమైంది కనుక లయ స్థితిలో ఉండేది పరిపూర్ణత, అఖండ స్థితి. అఖండ శక్తిని ఈశ్వరుడు అన్నారు ఇక్కడ. రుద్రుడికి ఈశ్వర శబ్దం వాడడంలో ఇదే విశేషం. కానీ మూడుగా ఉన్నవాడు ఆయన, మళ్ళీ అది మరువు రాదు. అందుకే ఇక్కడ త్రేధా అనే మాట చెప్పినప్పుడు మూడు విధములుగా, అంటే సృష్టి క్రమం అంతా ఈ శ్లోకంలో సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. అంత స్కందుడు రచించిన శ్లోకం ఎంత మధురంగా ఉంటుంది. అందుకే ఏక సన్నపి కార్యకారణ చిదాకారై స్థిభి. తర్వాత ఏమిటి? మూడైన వాడు విశ్వం నిర్మాణం చేసినప్పుడు విశ్వం ఎన్ని విధాలుగా వ్యాపించింది నిన్న చెప్పుకున్నామో గుర్తుపెట్టండి, 8. అందుకే వెంటనే త్రిభిర్యోష్టధా యహ అష్టధా 8 విధాలుగా అయ్యాడు. మళ్ళీ త్రేధా 2 మార్లు చెప్పాడు, 3గా అయ్యాడు. ఇక్కడ మూడింటి గురించి ఆలోచించాలి. ఇందాక చెప్పినటువంటి త్రిభీహి వేరు, ఇక్కడ త్రేధా వేరు. ఎందుకు త్రిభీ అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మక సృష్టి స్థితిలో ఈ కారక. ఇక్కడ మళ్ళీ త్రేధా అని ఎందుకు చెప్పాడంటే రుద్రుడికి 3 రకాల స్వరూపాలు ఉంటాయి.
ఈ 3 రకాల స్వరూపాలు 8 వ్యాపించిపోయి ఉంటాయి. దీనికోసం శాస్త్రం మనకి ఎరుకనిస్తోంది, కానీ మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది, పెద్ద అక్కర్లేదు. 8 మళ్ళీ 2 భాగాలు చూపించాం, ఘోరం అఘోరం. ఉదాహరణకు పంచభూతాల్లో ప్రతి దానికి ఘోరం అఘోరం ఉంది. సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది. అలాగే జీవ చైతన్యంలో కూడా ఘోరం అఘోరం ఉంది. ప్రతి చోట ఘోరం అఘోరం. ఘోరం అఘోరం అంటే తీవ్రం సౌమ్యం, ఈ అర్థం తీసుకోవాలి. బాధించేది, ఆనందం కలిగించేది ఒక అర్థంతో పాటు తీవ్రము సౌమ్యము. తీవ్ర స్వరూపం, సౌమ్య స్వరూపం ప్రతిదానిలో ఉంటుంది. ఒక అగ్నిని రగిల్చిన తీవ్ర జ్వాల, తగ్గట్టు జ్వాల కూడా ఉంటుంది కదండి. మరి దీపం వెలిగిస్తే భగభగ మండింది అనుకోండి, ఒత్తిని జాగ్రత్తగా చేసుకుంటాం. ప్రతిదానిలో తీవ్రం సౌమ్యం 2 ఉంటాయి. మన ఊపిరిలో కూడా ఒక్కొక్కప్పుడు తీవ్రత పెరిగిపోతుంటే ప్రమాదకరం. మళ్ళీ సౌమ్యంగా ఉండాలి, మరీ సౌమ్యం అయిపోయిన ప్రమాదం. కానీ జరుగుతూ ఉంటాయి లోకంలో, వీటినే మనం ఫ్లక్చుయేషన్స్ అంటూ ఉంటాం. ఇవి సృష్టిలో జరుగుతుంటాయి, వైబ్రేషన్స్, ప్రకంపనలు, ఇంకా చెప్పడం పల్సేషన్ అంటారు. ఇవి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ 2 రూపాల ప్రతిదాలు ఉన్నాయి కదా, ఏది ఘోరం అఘోరం. ఇది కాక మరొకటి ఉంది మధ్యలో, మిశ్ర. ఘోర అఘోర మిశ్ర. ఈ విషయాన్ని చెప్పిన వాడు అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకే ఒక వైదిక గ్రంథం అర్థం చేసుకోవాలంటే బహు పురాణ పరిజ్ఞానం అవసరం. పురాణ పరిజ్ఞానం లేకపోతే వేద సూక్తములు అర్థం కాదు. ఇది తెలియ కలియుగంలో ఏం చేస్తారంటే వేదం గొప్పది, వేదాంతం గొప్పది, పురాణాలు అక్కర్లేదంటే ఒక్కడు చదివిన వాడు మాత్రం లేడు. ఘోరాన్య అఘోర మిశ్ర 3 రూపములు ఇవి. మిశ్ర అంటే కొన్నిట్లో ఘోరాఘోరములు కలిసే ఉంటాయట, అలా ఉంటాయన్నాడు. అఘోరేభ్యోద ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నాడు ఇక్కడ. ఘోరములు అఘోరములు ఘోర ఘోరతరములు ఇన్ని రూపములున్న రుద్రులకు నమస్కారం అన్నాడు ఇక్కడ. కానీ రుద్రులు అష్టమూర్తులుగా అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ త్రేధ ఘోర అఘోర మిశ్ర అనబడే 3 రూపములుతున్నారు. కేవలమే కథ, ఇన్ని రకాలుగా ఉన్న కేవలం ఏ కథ. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడు అంటున్నారు. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడని మీరు అంటే ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఒక మాట, శివుడు ఉన్నాడని మరొక మాట. ఇన్ని రకాలుగా అన్నప్పుడు బహువచనం ఉందా లేదా? శివుడు ఉన్నాడు అన్నప్పుడు ఏకవచనం ఉందా లేదా? కనుక ఇన్ని రకాలుగా చూస్తూనే ఉన్న శివుడనే ఏకదృష్టి మనకు కలిగినప్పుడు క్రమంగా వీటన్నిటి